అమ్మల్లారా ఓ అయ్యల్లారా మా అమ్మనెవరైనా చూశారా చూశారా అమ్మల్లారా ఓ అయ్యల్లారా మా అమ్మనెవరైనా చూశారా చూశారా అమ్మా లక్ష్మి, నువ్వు సాధారణ లక్ష్మి కదమ్మా, అదృష్ట లక్ష్మి. నీకు లాటరీలో 6 లక్షల రూపాయలు వచ్చిందమ్మా. అవునమ్మా. అయితే అమ్మని నాన్నని కొనుక్కుంటాను. అమ్మని నాన్నని కొనుక్కుంటావా? తప్పకుండా కొనుక్కోవచ్చమ్మా. పాపా, టికెట్ జాగ్రత్తగా దాచావా? ఎవరికి ఇవ్వాలో ఏం చేయాలో నాకు అన్ని తెలుసమ్మా. చూడు పాపా, నీకు లాటరీలో 6 లక్షలు వచ్చాయని ఈ గూడెంలో అందరికీ తెలిసిపోయింది. మళ్ళా ఆ బాణకర్ర గారు వచ్చాడంటే పాట కావాలంటాడు. చూడు పాపా, పాపా పాపా ఆ టికెట్ తీసుకెళ్ళి ఎక్కడ జాగ్రత్తగా దాచి. మాటల ముగ్గులే వేసింది, చివికిన బ్రతుకును చివురింపజేసింది. ఎందుకమ్మా నవ్వుతున్నావు? చెప్పుకోండి, తేలుగుట్టింది. తేలుగుట్టిందా? మంచి పనేంది, మంచి పనేంది. పాప, నాకు మొదటి నుంచి అనుమానంగానే ఉంది. అది టీ కాసుకోవడానికి రాలేదమ్మా, టికెట్ కాజేయడానికి వచ్చింది. అదే కానీ పాప, టికెట్ ఎక్కడ దాచావమ్మా? పొయ్యిలోనా? పర్వాలేదులే, చిట్టమరాగానే తీసి తాచిపెట్టేసా. ఇదిగో. భలే పాపమ్మా, నువ్వు ఎంత ఉన్నావా లేవో, ఎంత తెలివైన పని చేసావు. మాటల ముగ్గులే వేసింది, చివికిన బ్రతుకును చివురింపజేసింది. దగ్గర దగ్గర పాప, పాప నీకు 6 లక్షలు వచ్చాయని అందరికీ తెలిసిపోయింది. నేనా గుడ్డివాడిని, నువ్వా చిన్నపిల్లవు. నిన్ను నన్ను మోసం చేసి ఆ టికెట్ కొట్టేయాలని అందరూ చూస్తున్నారు. నువ్వు అంతర్దానిగానమ్మా. తెల్లారగానే మనం ఈ కూడి వదిలిపెట్టి వెళ్ళిపోదాం. ఆ టికెట్ చూపించి డబ్బు తెచ్చుకుందాం. పాప, ఆ డబ్బుని నిన్ను మీ అమ్మకి నాన్నకి అప్పచెప్తేనే గాని ఈ తాతయ్యకి నిద్ర పట్టదమ్మా, నిద్ర పట్టదు పాప. బాలిక, రాగాల మాలిక, వాత్సల్య డోలిక, ఇటురా. ఎవరమ్మా నీవు? సక్కుబాయివా, పండ్రీబాయివా, రాధాబాయివా? ఎవరు? పేరు లక్ష్మి, మా అమ్మ పేరు కళ్యాణ్. కంగారెందుకురా కన్నా? అందరు తరుక్కొని వస్తున్నారు స్వామి. పడుచు పిల్లలను తరువుకు రావడం సహజమే, కాని పసిగందువు నిన్నెందుకు తరుముతున్నారమ్మా? నా దగ్గర లాటరీ టికెట్ ఉంది. లాటరీ టికెటా? ప్రైజ్ వచ్చిందా? అవును, 6 లక్షలు. కృష్ణ, ఏమిటయ్యా నీ లీలలు? ధనలక్ష్మి, ధార్యలక్ష్మి, నా భాగ్యలక్ష్మి ఎక్కడమ్మా వాడిచ్చిన టిక్కెట్? సర్వసంగ పరిత్యాగులము మమ్మల్నే శంకించుచున్నదా ఈ బాలికామణి? వజ్ర వైఢూర్యాలతో, మరకత మాణిక్యాలతో నా చిన్న కృష్ణుని సేవించే ఈ చేతులు పరమ నికృష్టమైన ఈ లాటరీ టిక్కెట్ని తాకవమ్మా. సరే స్వామి, నాకు ఆకలిస్తున్నామే. ఆకలిస్తుందా కృష్ణ? ఏమిటయ్యా నీ లీలలు? కడుపులో ఆకలి, చేతులు లక్షలు. లక్ష్మి, నీవు చేరవలసిన చోటకే చేరేవు. ఇక నిన్ను నేను విడిచిపెట్టను. ఈ పండు తినకుండా ఇది తిని
కడుపు నిండా పాలు తాగి నిద్రపో. తెల్లవారగానే నా చిన్ని కృష్ణుడు చూపించిన చోటుకే తిన్నగా వెళుదువు గాని. కృష్ణ 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 దొరికేవా కృష్ణ? ఎంత మంచివాడవయ్యా. అమ్మలా వచ్చింది అమ్మలా నిలచింది, బొమ్మలా వచ్చింది అమ్మలా నిలచింది. పాపా ఏం చేస్తున్నావమ్మా? మన టికెట్ నమ్ములు గోడ మీద రాస్తున్నా. ఎందుకమ్మా? టికెట్ మన దగ్గరే ఉందిగా. మర్చిపోతే మర్చిపోతే అమ్మా? అమ్మ నాన్న కొనిచ్చే టికెట్ ని మర్చిపోతే ఎలాగా? పిచ్చి తల్లి, ఆశలు ఎక్కువ పెంచుకోకూడదమ్మా. రాయ్ రాయ్. ఏం తాత అట్లా మాట్లాడుతున్నావు? తెలుసులే. ఏం తెలుసమ్మా నీకు? నాకు తెలీదా? నీకు ఆకలేస్తుంది, నీకు అన్నం పెట్టాలి, నాకు అన్ని తెలుసు. తిను. వద్దు పాప, నువ్వు తినమ్మా, నువ్వు తిను. నువ్వు తింటేనే నేను తింటా. నా పొద్దు నువ్వు తిను పాప. తాతయ్య నువ్వు ముద్దలు చేసి పెట్టంగా, తిను. పాప ఎంత తట్లో ఉన్నావు? ఏది లేదమ్మా. పాప మీ అమ్మ నాన్న కనిపించగానే నన్ను వదిలి వెళ్ళిపోతావు కదా. ఇంకా ఈ కబోది రాజ్యం ఎవరు ఇళ్ళు అలుగుతారు, ఎవరు ముగ్గు పెడతారు, నాకు అన్నం ఎవరు తినిపిస్తారు అమ్మ? పాప పాప నేను వదిలేనే ఉండలేను పాప. పాప పిచ్చి తాతయ్య, చిన్న పిల్లలాగా ఏడుస్తున్నావా? లేదమ్మా, ఎడవట్లేదు. అమ్మ నాన్న దొరికే వరకు నేను ఇక్కడే ఉంటానుగా. దొరికిన తర్వాత నాతో పాటు నిన్ను తీసుకెళ్తానుగా. పాప ఇన్నాళ్ళు వెతికినా మీ అమ్మ నాన్న కనిపించలేదు. నాకు వెతకుండానే మా అమ్మ కనిపించిందమ్మా. ఎక్కడ తాతయ్య? ఎక్కడ? ఇదిగోరా, ఇక్కడ ఇక్కడేనా? ఒక మాటైన చెప్పక మాయమైపోయింది. గడ్డి బాగా దొరుకుతుందా? ఎందుకే? నువ్వు తింటావు కదా. పోనీ తాతయ్య, ఈ మాయ గడ్డి తింటాడు. అబ్బా ఎంత బాగా అడిగావే నా వరహాల తల్లి. రామ్మారా, నేను మీ అత్తని. ఆ రోజు లెక్క పెడతా మాకు చీప్ అన్నావే, ఇప్పుడు నువ్వే చీపు. అత్తంటే అత్త అద్దు. నా బంగారు కొండ, నా ముత్యాల మూట, నా రత్నాల రాసు, మా ఇంట తిరులక నా ఇంట రావే మహాలక్ష్మి రావే. నీ గొప్పలేవి నా దగ్గర ఉడకలేవే. ఆ రోజు దెయ్యం భూతం గయాలు గంప అని ఈ రోజు లాలపట్లు జోలపట్లు పాడుతున్నావా అమ్మమ్మ? అమ్మో అమ్మో. అమ్మల్లారా ఓ అయ్యల్లారా, మా అమ్మనెవరైనా చూశారా చూశారా?